నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సమాజంలో అన్ని వృత్తుల కంటే విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయ వృత్తికి, విద్యా సంస్థలను నడిపించే అధిపతుల స్థానానికి అత్యున్నతమైన గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది వారిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెట్టాల్సిన గురుతరమైన బాధ్యత ఈ విద్యా సంస్థల అధినేతలపైనే ఉంటుంది. కానీ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తును తన చేతుల్లో పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక బాధ్యతాయుతమైన ప్రిన్సిపల్ పదవిలో ఉన్న వ్యక్తి చేసిన వికృత చేష్టలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యా వ్యవస్థ తలదించుకునేలా చేసిన ఈ సంచలన ఉదంతం నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యార్థుల మార్కులను, వారి సర్టిఫికేట్లను అడ్డం పెట్టుకొని ఈ ప్రిన్సిపల్ సాగించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాధారణంగా మహిళలు లేదా విద్యార్థినులపై వేధింపుల గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పీజీ చదువుతున్న యువకులను, విద్యార్థులను ఈ ప్రిన్సిపల్ ఏ రకంగా వేధించాడో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. మంగళవారం రాత్రి జరిగిన ఒక ఊహించని ఘటనే ఈ ప్రిన్సిపల్ లోపల ఉన్న వికృత రంగును సమాజం ముందు నిలబెట్టింది. అసలు ఆ రాత్రి ఆ సీక్రెట్ రూమ్ లో ఏం జరిగింది? ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ కేసు దర్యాప్తు ఏ కోణాల్లో సాగుతుందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన చీకటి కోణాన్ని మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. కొల్లాపూర్ పట్టణ పరిధిలోని బండాయగుట్ట అనే ప్రాంతంలో ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఒంటరిగా నివసిస్తున్నాడు. తాను ఒంటరిగా ఉంటున్న విషయాన్ని సాకుగా చూపిస్తూ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులను తరచూ తన అద్దె ఇండ్లకు రమ్మని ఆహ్వానించేవాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా రండి అంటూ నమ్మబలికేవాడు. అలా తన రూమ్కు వచ్చే యువకులకు, విద్యార్థులకు మార్కెట్లో దొరికే ఖరీదైన మద్యం బ్రాండ్లు, చికెన్ బిర్యానీ పార్టీలను ఎరగా వేసేవాడు. మొదట్లో ప్రిన్సిపల్ తమపై ఎంతో ప్రేమ చూపిస్తున్నాడని, పార్టీలు ఇస్తున్నాడని విద్యార్థులు భావించేవారు. కానీ ఆ మద్యం బిర్యానీ పార్టీల వెనుక ఒక భయంకరమైన లైంగిక వాంఛ దాగి ఉందనే విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు. తీరా రాత్రి సమయం దాటి అర్ధరాత్రి అయ్యాక ఆ రూమ్లో ఉన్న విద్యార్థులపై ఈ ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ లైంగిక వేధింపులకు దిగేవాడు. తన లైంగిక కోరికలను తీర్చాలంటూ బలవంతం చేసేవాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉండి అర్ధరాత్రి తన విద్యార్థుల శరీరాలపై చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడటం అక్కడ నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రిన్సిపల్ వేధింపులను భరించలేక ఏ విద్యార్థి అయినా నిరసన తెలిపినా లేదా ఎదురు తిరిగినా వారిని అత్యంత దారుణంగా బ్లాక్మెయిల్ చేసేవాడు. పీజీ విద్యార్థులకు అత్యంత కీలకమైన అకాడమిక్ మార్కులు తన చేతుల్లోనే ఉంటాయని, ప్రాక్టికల్స్ మరియు ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిల్ చేసి వారి కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించేవాడు. అంతటితో ఆగకుండా చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే సమయంలో ఇచ్చే టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలంటే తన లైంగిక వాంఛ తీర్చాల్సిందేనని కఠినంగా నిబంధనలు పెట్టేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కోరిక తీరిస్తేనే నీకు కాలేజీ నుండి సర్టిఫికేట్లు వస్తాయి, లేదంటే నీ చదువు అక్కడితో ఆగిపోతుందంటూ కెరీర్ను అడ్డం పెట్టుకుని బెదిరించడం వల్ల ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తు పాడైపోతుందనే భయంతో బయటకు చెప్పుకోలేక తీవ్రమైన మానసిక నరకాన్ని అనుభవించారు. చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన యువకులు ఒక కామాంధుడైన ప్రిన్సిపల్ చేతిలో పడి తమ ఆత్మగౌరవాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దారుణానికి మంగళవారం రాత్రి ఒక పెద్ద బ్రేక్ పడింది. ఎప్పటిలాగే ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ ఒక పీజీ విద్యార్థిని తన బండాయగుట్టలోని అద్దె ఇంటికి పిలిపించుకున్నాడు. రాత్రి వేళ సదరు విద్యార్థిపై తీవ్ర స్థాయిలో లైంగిక ఒత్తిడికి తీసుకువచ్చాడు. తన వికృత కోరికను తీర్చాలంటూ ఆ విద్యార్థిని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ యువకుడు ఎంత బ్రతిమిలాడినా వినకుండా ప్రిన్సిపల్ తన పాడు బుద్ధిని ప్రదర్శించాడు. దీంతో సదరు యువకుడికి సహనం నశించింది. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు, ఆ కామాంధుడి బారి నుండి తప్పించుకునేందుకు ఆ విద్యార్థి ఒక్కసారిగా ప్రిన్సిపల్పై తిరగబడ్డాడు. ఇద్దరి మధ్య గదిలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో భాగంగా ఆ యువకుడు తనను తాను రక్షించుకునే క్రమంలో ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ యొక్క మర్మాంగాన్ని పంటితో అత్యంత గట్టిగా కొరికేశాడు. విద్యార్థి ఊహించని విధంగా దాడి చేయడంతో ప్రిన్సిపల్ మర్మాంగానికి తీవ్రమైన గాయాలై రక్తం ఓడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘోరమైన ఘర్షణతోనే తెల్లవారేసరికి ప్రిన్సిపల్ గుట్టు పూర్తిగా రట్టయింది. ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత విచారణ జరపగా ఇందులో కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రిన్సిపల్ బాధితుల్లో కేవలం మంగళవారం రాత్రి తిరగబడిన ఆ ఒక్క విద్యార్థే కాకుండా కాలేజీలో చదువుతున్న మరో 7 విద్యార్థులు కూడా ఉన్నట్లు గట్టిగా సమాచారం అందుతోంది. కొల్లాపూర్ పీజీ కళాశాలలో ప్రస్తుతం మొత్తం 403 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఈ మొత్తం విద్యార్థుల్లో ఎవరైతే పెళ్లి కాని యువకులు ఉన్నారో వారి కుటుంబ నేపథ్యాలను, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ వారిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరిని ఒంటరిగా రూమ్కి పిలిపించి బ్లాక్మెయిల్ చేయడం ఈయనకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం మర్మాంగంపై తీవ్రమైన గాయాల పాలైన ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్కు తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్య సేవలు మరియు సర్జరీ నిమిత్తం బుధవారం రాత్రి ఆయన్ను హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ పోలీసుల నిఘా నీడలోనే చికిత్స పొందుతున్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల రక్షణకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అవి ఎంతవరకు అమలవుతున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ చేసిన ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేరాలకు ఒడిగట్టడం వల్ల విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన విద్యాశాఖ మరియు ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ఉన్నత స్థాయి దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. పోలీసులు ఇప్పటికే చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ప్రిన్సిపల్ ఆరోగ్యం కాస్త కుదుటపడిన వెంటనే ఆయన్ను డిశ్చార్జ్ చేసి తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మార్కులు, సర్టిఫికేట్ల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును బ్లాక్మెయిల్ చేస్తూ గురుస్థానాన్ని అపహాస్యం చేసిన ఇలాంటి వ్యక్తులకు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడాల్సిందే. అప్పుడే భవిష్యత్తులో మరే ఇతర విద్యా సంస్థల్లోనూ ఇలాంటి వికృత చేష్టలు చేయడానికి ఏ అధికారి కూడా సాహసించడు. ఈ ఉన్నత స్థాయి దర్యాప్తు వేగంగా జరిగి బాధితులైన విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం లభించాలని, వారి అకాడమిక్ కెరీర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మరి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్పై వచ్చిన ఈ సంచలన ఆరోపణలపై మరియు సదరు విద్యార్థి చేసిన తిరుగుబాటుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.